ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా ముఖ్యమైన కొంచెం సవాలుగా ఉండే భాగం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వచనాల్ని చూడబోతున్నాం. దీనిలోని ప్రధాన వాక్యం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది: క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ మాట వినగానే చాలా ప్రశ్నలొస్తాయి. అసలు ఒకరి విశ్వాసం నిజమైనదా కాదా అని ఎలా తెలుస్తుంది? కేవలం నమ్ముతే సరిపోదా? ఈ కీలకమైన ప్రశ్నను ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ భాగం మన విశ్వాసాన్ని మనం ఎలా జీవిస్తున్నామనే దానిపై, అంటే ఒక స్వీయ పరిశీలన చేసుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది కేవలం సిద్ధాంతం గురించి మాత్రమే కాదు, ఆచరణ గురించి కూడా. అవును. అయితే యాకోబు తన వాదనను ఒక సూటి ప్రశ్నతో ప్రారంభిస్తాడు. నా సహోదరులారా, ఒకడు తనకు విశ్వాసము కలదని చెప్పుకొనుచు క్రియలు లేనివాడైతే ప్రయోజనమేమి? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? ఇది చాలా చాలా స్పష్టమైన ప్రశ్న. అవును, అతను మాటలకు ఏమాత్రం కోత పెట్టడం లేదు. అతను ఇక్కడ విశ్వాసం ఉందని చెప్పుకోవడం అనే మాట వాడటం గమనించాలి. అంటే అది కేవలం ఒక ప్రకటన. అవును, ఒక స్వీయ ప్రకటన. నాకు నమ్మకముంది అని ఎవరైనా చెప్పొచ్చు. కాని యాకోబు అడుగుతున్న ప్రశ్న, సరే చెప్తున్నావు బావుంది, దానివల్ల ప్రయోజనమేంటి? ఆ మాట నిన్ను రక్షించగలదా అని. అతను విశ్వాసాన్నే ప్రశ్నించడం లేదు, కేవలం మాటలకే పరిమితమైన విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాడు. దీన్ని వివరించడానికి అతనొక శక్తివంతమైన ఉదాహరణను ఉపయోగిస్తాడు కదా. సరైన బట్టలు లేకుండా, రోజువారీ ఆహారం లేకుండా ఉన్న ఒక సోదరుడు లేదా సోదరిని చూసి, ఆహా, శాంతితో వెళ్ళండి, చలి కాచుకోండి, కడుపు నింపుకోండి అని చెప్పి వారికి శరీరానికి అవసరమైనవి ఇవ్వకపోతే ఏం ప్రయోజనం అని అడుగుతాడు. నిజమే, ఖాళీ మాటలు కడుపు నింపవు. సరిగ్గా. ఇక్కడ యాకోబు ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. సానుభూతి వాక్యాలు ఆకలితో ఉన్నవారి కడుపు నింపలేవు. అదేవిధంగా క్రియలుగా మారని విశ్వాసం ఆధ్యాత్మికంగా నిరుపయోగం. నిజమైన విశ్వాసం కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక చర్య. అంటే విశ్వాసానికి ఫలం లేకపోతే, అంటే అది క్రియలలో కనిపించకపోతే, అది మృతమని యాకోబు వాదన. ప్రాణం లేని శరీరం లాంటిదనమాట. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. యాకోబు 19వ వచనంలో ఇది నిజంగా ఆలోచింపచేస్తుంది. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణకుచుండవి అంటాడు. ఇది విన్నప్పుడు ఒకంత షాక్ అనిపిస్తుంది. అవును, ఇది చాలా కీలకమైన విషయం. ఇది కేవలం మేధోపరమైన అంగీకారానికి, అంటే ఇంటెలెక్చువల్ అసెంట్కి, మరియు నిజమైన రక్షించే విశ్వాసానికి మధ్యున్న తేడాను చూపిస్తుంది. దయ్యాలకు కూడా వేదాంతం తెలుసన్మాట. వాటికి బాగా తెలుసు. దేవుడున్నాడని, ఆయన ఒక్కడే అని వేదాంతపరంగా తెలుసు. అవి ఆయన శక్తిని చూసి భయంతో వణుకుతాయి కూడా. వణుకుతాయి అంటే వాటికి భయం కూడా ఉంది. భయం ఉంది, కాని భక్తి లేదు. సమర్పణ, పశ్చాత్తాపం లేదా దేవునికి విధేయత చూపడం ఇవి లేవు. కాబట్టి కేవలం సరైన వేదాంతం తెలిసి ఉండటం మాత్రమే ఒకరిని రక్షించదు. ఆ నమ్మకం హృదయంలోంచి వచ్చి క్రియలకు దారితీయాలి. తన వాదనను బలపరచడానికి యాకోబు పాత నిబంధన నుండి 2 చాలా విభిన్నమైన వ్యక్తుల ఉదాహరణలు తీసుకున్నాడు. ఒకరు అందరూ గౌరవించే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, మరొకరు సమాజంలో తక్కువగా చూడబడిన వేశ్య అయిన రాహాబు. ఈ ఎంపికే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా అబ్రహామును చూద్దాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అంటాడు యాకోబు. అవును, యాకోబు ప్రకారం అబ్రహాము విశ్వాసం అతని క్రియలతో కలిసి పనిచేసింది, మరియు ఆ క్రియల ద్వారా అతని విశ్వాసం సంపూర్ణమయ్యింది. అంటే అతని విశ్వాసం ముందొచ్చింది ఖచ్చితంగా. కాని తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడటం ఆ విశ్వాసానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం, అందరికీ కనిపించే రుజువు. రాహాబు ఉదాహరణ కూడా అంతే శక్తివంతమైనది. అవును, ఆమె ఇశ్రాయేలీల వేగులను స్వీకరించి వారిని వేరే మార్గంలో పంపించి వారి ప్రాణాలను కాపాడింది. ఆమె మాటల్లో దేవుణ్ణిపై విశ్వాసం ప్రకటించింది, కాని ఆమె చర్యలు ఆ విశ్వాసాన్ని ధృవీకరించాయి. కాబట్టి ఆ క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలిగా తీర్చబడింది. ఈ 2 ఉదాహరణలు చూపిస్తున్నదేమిటంటే, విశ్వాసం మరియు క్రియలు ఒక నాణేనికి 2 వైపుల వంటివి. నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ క్రియల రూపంలో ఫలాలనిస్తుంది. సరే, చాలామందికి వచ్చే ఒక సాధారణ సందేహం ఉంది. అపొస్తలుడైన పౌలు రోమాపత్రికలో
ఒక వ్యక్తి ధర్మశాస్త్ర క్రియలు లేకుండా విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు అని బోధించాడు. కాని యాకోబేమో క్రియలు లేకుండా విశ్వాసం మృతం అంటున్నాడు. ఇదొకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తుంది కదా. ఇది వైరుధ్యం కాదు. ఇది ఒకే సత్యానికి సంబంధించిన రెండు వేర్వేరు కోణాలు. దీన్ని అర్థం చేసుకోవాలి. పౌలు ఆయన రక్షణ పొందడానికి మానవులు చేసే ధర్మశాస్త్ర క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అంటే రక్షణను సంపాదించుకోవడానికి చేసే పనులు. అవును, రక్షణ అనేది మనం చేసే పనుల వల్ల వచ్చే జీతం కాదు. అది దేవుని కృప ద్వారా విశ్వాసం వల్ల లభించే ఉచిత బహుమతి అని ఆయన స్పష్టం చేస్తున్నాడు. పౌలు దృష్టిలో విశ్వాసం రక్షణకు వేరు. ఓకే, మరి యాకోబు? మరోవైపు యాకోబు ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ నిజమైన విశ్వాసం యొక్క పర్యవసానం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ నిజమైన సజీవమైన విశ్వాసం సహజంగానే దేవునికి నచ్చే క్రియలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక మంచి చెట్టు మంచి ఫలాలను ప్లోదుస్తుంది అన్నట్లుగా. ఖచ్చితంగా. పౌలు చెట్టు యొక్క మూలం గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు ఆ చెట్టు యొక్క ఫలం గురించి మాట్లాడుతున్నాడు. మూలం లేకుండా ఫలం లేదు. ఫలం లేకుండా ఆ మూలం సజీవమైందని రుజువు లేదు. ఆ పోలిక చాలా బాగా వివరించింది. ఇద్దరూ ఒకే నాణేనికి రెండు వైపులా చూపిస్తున్నారు. అవును. కాబట్టి యాకోబు ఈ బోధ యొక్క అంతిమ లక్ష్యం మనల్ని తీర్పు తీర్చటం కాదు, మనల్ని మనం హెచ్చరించుకొని ఒక స్వీయ మూల్యాంకనం చేసుకోమని ప్రోత్సహించడం. ప్రతి ఒక్కరూ నా విశ్వాసం నిజమైనదేనా అని ప్రశ్నించుకోవాలి. ఈ స్వీయ పరిశీలనలో కొన్ని విషయాలు నిజమైన విశ్వాసాన్ని నిరూపించలేవని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు కేవలం బాహ్య నైతికత లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, చర్చికి వెళ్లడం లాంటివి. అవును, లేదా బైబుల్ పరిజ్ఞానం కలిగి ఉండటం మాత్రమే. ఇవి మాత్రమే నిజమైన విశ్వాసానికి సంపూర్ణ రుజువులు కావు. అయితే నిజమైన సజీవమైన విశ్వాసానికి రుజువులు లేదా ఫలాలు ఏమిటి? మూలగ్రంథం ప్రకారం దేవుని పట్ల ప్రేమ, పాపం నుండి పశ్చాత్తాపం, నిజమైన వినయం, తోటివారి పట్ల నిస్వార్థ ప్రేమ. అవును, ప్రార్థనా జీవితం, దేవుని వాక్యం పట్ల ఆకలి మరియు విధేయతతో కూడిన జీవితం, ఇవన్నీ ప్రామాణికమైన విశ్వాసానికి కొన్ని బలమైన రుజువులు. జీవితంలో ఒక పరివర్తన కనిపించాలి. ముగింపులో యాకోబు బోధ యొక్క సారాంశమేమిటంటే విశ్వాసం మరియు క్రియలు విడదీయలేం. నిజమైన విశ్వాసమనేది కేవలం మనసులో అంగీకరించే విషయం కాదు. అది మన చర్యల ద్వారా, మన దైనందిన జీవితం ద్వారా వ్యక్తమయ్యే ఒక సజీవ శక్తి. సరిగ్గా. ఈ చర్చ విన్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన ఒక ప్రశ్న: మన విశ్వాసం కేవలం ఒక ఆలోచనగా మిగిలిపోయిందా, లేక అది మన చేతలలో మరియు సంబంధాలలో సజీవంగా కనిపిస్తోందా? బైబిల్ నుండి యాకోబు పత్రికలో ఈ భాగాన్ని చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.